మామ ఆపరేటర్స్ మీద మనము అసెస్మెంట్ చేయడానికి వచ్చేసాం మామ. పాత వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడు మామ. ఓకేనా? ఈ వీడియోలో మీకు సింపుల్ ఫస్ట్ బేసిక్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎలా యూజ్ చేయాలో చెప్తాం మామ. ఓకేనా? ఫస్ట్ మనము ఈక్వల్ టు ఆపరేటర్ చూద్దాం మామ. ఓకేనా? అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు దాన్ని. అది తెలియకుండా నువ్వు మిగతా వెళ్ళలేవు. ఓకేనా? ఒక ఏ అండ్ బి వేరియబుల్స్ డిక్లేర్ చేసా. ఏ ఈక్వల్ టు 10 పెట్టాను, బి ఈక్వల్ టు 3 అని పెట్టాను మామ. ఓకేనా? అక్కడ ఈక్వల్ టు ఆపరేటర్ పెట్టాను మామ. అది అసైన్మెంట్ ఆపరేటర్, గుర్తుపెట్టుకో. ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్, వేరియబుల్లో డేటా వేయడానికి యూజ్ చేస్తాం మామ. ఓకేనా? ఇక నెక్స్ట్ ఏం చేద్దామంటే మామ, ఏ ప్లస్ బి పెడదాము. ఏ ప్లస్ బి అంటే ఏంటి? 10 ప్లస్ 3 ఎంత? 13 కదా. సో అది కన్సోల్ డాట్ లాగ్ లో పెట్టాను, అది ప్రింట్ అయింది చూసుకోమమ్మ. ఓకేనా? అలాగే ఏ మైనస్ బి పెట్టాను మమ్మ. ఏ మైనస్ బి పెడితే ఏమవుతుంది? 10 మైనస్ 3 ఏమవుతుంది? 7 అవుతుంది. 7 కూడా ప్రింట్ అయింది మమ్మ. ఓకేనా? ఏ స్టార్ బి అని పెట్టాను మమ్మ. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? మల్టిప్లికేషన్. 10 3 ఎంత మమ్మ? 30 కూడా ప్రింట్ అయింది చూడు మమ్మ. ఓకేనా మామ? ఏ బై బి రాసావు మామ, ఏమవుతుంది? డివైడెడ్ బై వర్క్ అవుతుంది మామ. ఇక్కడ 10/3 అంటే ఏమవుతుంది? 3.3333 కదా, అది ప్రింట్ అవుతుంది మామ, చూసుకో. ఓకేనా? తర్వాత లాస్ట్లో అది ఏ పర్సంటేజ్ బి అని రాసావు మామ. ఓకేనా? ఏ పర్సంటేజ్ బి అంటే ఏంటంటే మామ, రిమైండర్ని క్యాలిక్యులేట్ చేస్తుంది మామ. ఓకేనా? నీకు క్లియర్గా చెప్పాలి అని అంటే 10/3 అంటే మనకి ఏం రావాలి మామ? రిమైండర్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. అవునా కాదా? 3 3 9 అయితే ఓకేనా, 10 మైనస్ 3 ఎంత? 1 కదా మామ. ఆ 1 అనేది రిమైండర్. ఆ రిమైండర్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది మామ, పర్సంటేజ్ యూజ్ చేస్తే. క్లియర్ కదా మామ? మామ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కోడ్ పెట్టాను, రైట్ సైడ్ లో అవుట్పుట్ పెట్టాను. సేమ్ టు సేమ్ నువ్వు కూడా కాపీ పేస్ట్ చేయి, నీకు కూడా సేమ్ వర్క్ అవుతుంది మామ. ఓకేనా? క్లియర్ కదా మామ? మనం సెకండ్ అసెస్మెంట్కి వచ్చేసాము. ఇక్కడ ఏం చేద్దాము అని అంటే, కంపారిజన్ ఆపరేటర్స్ ఎలా పనిచేస్తాయో క్లియర్గా చూపిస్తాం మామ నీకు. ఓకేనా? కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు మామ, సింపుల్. డబుల్ ఈక్వల్ టు ఎలా పనిచేస్తుందో చూపిస్తా. ఓకేనా? త్రిబుల్ ఈక్వల్ టు ఎలా పనిచేస్తుందో చూపిస్తా. గ్రేటర్ దెన్ ఎలా పనిచేస్తుందో చూపిస్తా. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎలా పనిచేస్తుందో చూపిస్తాం మామ. క్లియర్ అవుతుంది నీకు. ఓకేనా? అవి ఎలా వాడాలో నీకు అర్థమవుతుంది మామ. ఓకేనా? ఇక లెఫ్ట్ సైడ్ లో కోడ్ పెట్టాను, రైట్ సైడ్ లో అవుట్పుట్ పెట్టాను మామ, నీకు క్లియర్గా అర్థం కావడం కోసం మామ. ఏం లేదు మామ, ఇక్కడ 5 డబుల్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఆఫ్ 5 అని ఇచ్చాను మామ. అప్పుడు ఏమవుతుంది నువ్వు చెప్పు మామ? ట్రూ అని వస్తుంది. అక్కడ ఓన్లీ వాల్యూ మాత్రమే కంపేర్ చేస్తుంది కాబట్టి. ఓకేనా? ఒకవేళ నువ్వు త్రిబుల్ ఈక్వల్ యూజ్ చేసావనుకో ఏమవుతుంది మామ? అక్కడ ఫాల్స్ అయిపోతుంది మామ. అది ఎందుకంటే డేటా టైప్ డిఫరెంట్ కదా, వాల్యూస్ ఏమే కానీ డేటా టైప్ డిఫరెంట్ కాబట్టి ఫాల్స్ ఇస్తుంది. ఓకేనా? అండ్ 10 గ్రేటర్ దెన్ 5 అని ఇచ్చాను మామ. అప్పుడు ఏమవుతుంది? కరెక్టే కదా, నువ్వు చెప్పు మామ. 10 అనేది ఎక్కువనే కదా, అందుకోసం అని చెప్పి ట్రూ ఇస్తుంది మామ. ఓకేనా? 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అని అన్నావు మామ. అప్పుడు ఏమొస్తుంది? 10 అనేది లెస్ దెన్ అమ్మమ్మ 5 కంటే కాదు కదా, అప్పుడు ఫాల్స్ వస్తుంది మామ. క్లియరా మామ? మామ మనము టైప్ కొరిజన్ కూడా ప్రాక్టీస్ చేసి చూపిస్తాం మామ. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ప్రాక్టీస్ చేస్తేనే నీకు అర్థమవుతుంది, అందుకోసం చెప్తున్నా. ఓకేనా? స్ట్రింగ్ 10 ఉంది మామ. ఓకేనా? +5 అని ఇచ్చాను. అప్పుడు ఏమవుతుంది మామ? మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ప్లస్ వాడితే ఒక స్ట్రింగ్ ఒక ఇంటీజర్ ఉంటే అది స్ట్రింగ్ కంకాటినేషనే చేస్తుంది. గుర్తుంది కదా మామ? ఇక్కడ ఏమవుతుంది? 10 + 5 ఏమవుతుంది? 10 అనేది స్ట్రింగ్ అండ్ 5 అనేది ఇంటీజరు. సో 105 అని ప్రింట్ అవుతుంది మామ. ఓకేనా? క్లియర్ కదా మామ? అండ్ ఇక్కడ 10 - 5 అని ఇచ్చారు మామ. 10 అనేది స్ట్రింగ్ ఏమవుతుంది మామ? ఇక్కడ 5 అవుతుంది. ఎందుకు అవుతుంది 5? మిగతా మీకు ఆల్రెడీ చెప్పాను, ప్లస్ అంటేనే స్ట్రింగ్ కంకాటినేషన్. రిమైనింగ్ అన్ని కూడా మ్యాథమెటిక్స్ ప్రకారం ఏది పనిచేస్తాయో అవే పనిచేస్తాయి మామ. 10 - 5 ఎంత? 5. ఓకేనా? ఇప్పుడు ట్రూ +1 అన్నాను మామ, ఏమవుతుంది? ఇది ట్రిక్కీ ఇంటర్వ్యూ క్వశ్చన్, నువ్వు చెప్పాలి ఇప్పుడు. ట్రూ +1 ఏమవుతుంది చెప్పు మామ? 1 + 1 ఎంత? 2 అవుతుంది. 2 ప్రింట్ అయిందా లేదు చూసుకో మామ. 2 ప్రింట్ అయింది. ఓకేనా? ఫాల్స్ +1 అన్న మనం మామ. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ఫాల్స్ అంటే 0 మామ. ఓకేనా? 0 + 1 ఏమవుతుంది? 1 అవుతుంది. సో 1 ప్రింట్ అయింది. చూసుకో మామ, పని చేస్తుందా లేదా? క్లియర్ కదా మామ? ఇవైతే చాలా ఇంపార్టెంట్ మామ.